ఇక అవసరం ఎవరికి ఉందనేది కూడా మనం గమనించాలి ఇక్కడ. చింటూ ఏం చేస్తాడు, ఈవిడేం చేస్తుంది, మస్తాన్ సాయి ఏం చేస్తాడు, ఒక ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్. ఓకే. ఐఐటి ఖరగ్పూర్ ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఒక డ్రీమ్ వరల్డ్ ఉంటుంది వాళ్ళకి. చాలామంది ఐఐటీలో సీట్ వస్తే చాలు అనుకునే రోజులు. అలాంటి ఐఐటి ర్యాంకరు, అది కూడా ఖరగ్పూర్ అంటే టాప్ యూనివర్సిటీ. అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చిన వాడికి. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా గుంటూరులో వెల్ ఆఫ్, మేబీ కొంతమంది చెప్తున్న 100 కోట్ల దాకా ఆస్తుంటుంది అన్నట్టుగా. సో వాడికి డ్రగ్స్ అమ్ముకునే కర్మ ఏంటి? అమ్ముకునే కర్మ అయితే లేదు ఖచ్చితంగా. సో ఒకవేళ తెప్పించుకొని ఉంటే ఖచ్చితంగా వీళ్ళ కోసం పార్టీ చేసుకోవడానికి, ఎవరికి, లావణ్యకి, చింటూకి, ఇంకా వీళ్ళందరికీ కలిసి కూర్చొని మనం అదే విన్నాం కదా పన్నాతని చెప్పింది. సో ఖచ్చితంగా అక్కడి నుంచి దీనికోసం తెచ్చుకుంటారు తప్ప వాళ్ళకి డ్రగ్స్ అమ్ముకొని బతకాల్సిన కర్మ అయితే లేదు. సో దిస్ ప్రూవ్స్, ఒకవేళ కనుక విజయవాడకి సుబానీ హోటల్కి వచ్చిన డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ఇప్పుడు వచ్చిన పట్టుకున్నారు, అంతకు ముందు టర్మ్లో ఏదైనా వచ్చుంటాయి కదా, అవి ఎక్కడికి పోయాయని పోలీసులు ఆరా తీసినప్పుడు మేబీ మస్తాన్ తీసుకున్నాడా, ఇక్కడ తీసుకొచ్చాడా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ తీసుకొచ్చి మరి వీళ్ళకి ఇస్తే వీళ్ళని కూడా ఇంట్రాగేట్ చేయాలి కదా. చాలా క్లియర్ కట్గా అతను చెప్తున్నాడు కదా పని, అతను ఇంజక్షన్ కూడా తెప్పించుకున్నారని చెప్పి. సో దే షుడ్ టేక్ దెమ్ ఇంటూ కస్టడీ అండ్ దే షుడ్ ఎంక్వైర్. ఇకపోతే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మస్తాన్ మీద ఇప్పుడు పెట్టిన కేసు ఏంటి అంటే, అక్కడికి తెప్పించింది మస్తానా లేకపోతే మస్తానే పట్టుకొచ్చాడా, ఇలా రకరకాలుగా చెప్పేస్తున్నారు. ఓకే. బట్ రియల్ కేసు ఏంటంటే, జూన్ 3వ తేదీన పట్టుకున్నారు. ఎవరు, ఢిల్లీ నుంచి ఒక ట్రైన్లో వస్తుంటే వాడిని రైల్వే స్టేషన్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే, వాడెవరి పేరు చెప్పారు, ఈ సుబానీ హోటల్లో షరీఫ్ అనే అతను అని చెప్పాడు. సరే అతను పట్టుకున్నారు, అతనితో పాటు ఇంకో 2 ముగ్గురు పట్టుకున్నారు, ఇమీడియట్గా రిమైండ్ చేశారు. అప్పుడు మస్తాన్ సాయి ఇంకా ఎంటర్ అవ్వాలి. అది వచ్చిన నెల రోజులకి అంటే జూన్ 3 అయితే జూలై 3 ఆ టైంలో వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్న టైంలో, ఇక బెయిల్ కావాలంటే మీరు ఏదైనా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మిమ్మల్ని మేము ఎట్లా నమ్ముతాం అది అని చెప్పినప్పుడు రైట్ ఫైనల్గా ఆ అడ్రస్ ఇచ్చింది ఎవరు, ఢిల్లీలో అడ్రస్ దొరుకుతుందని చెప్పింది ఎవరు అంటే మస్తాన్ సాయి అని చెప్పారు. సో ఆ రకంగా అడ్రస్ చెప్పిన కేటగిరీలో మస్తాన్ సాయిని ఇచ్చేసాడు. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడో డ్రగ్స్ దొరుకుతున్నాయి మీకు తెలుసు, నాకు కూడా చెప్పు అంటే, అరే అక్కడికి వెళ్ళి తీసుకురా అని మీరు చెప్తారు. దట్స్ ఆల్సో రాంగ్ థింగ్. సో నువ్వు అమ్మేవా కొన్నావా అని పక్కన పెడితే, అక్కడ దొరుకుతాయని నువ్వు చెప్పావు అంటే నువ్వు ఆల్రెడీ ఏంటి కనెక్షన్ అనే కోణంలో అక్కడ కేసు పెట్టారు. ఇప్పుడు A5గా దాంట్లో చేర్చడం జరిగింది. ఓకే. ఇప్పుడు రిమాండ్కి పంపించారు, మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇకపోతే ఆ కేసులో అతని ఫోన్ సీజ్ చేశారు. ఆ ఫోన్లో మనకి ఇన్ని రకాల అమ్మాయిల వీడియోలు ఉన్నాయి అని చెప్పి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో కూడా రావడం అనేది షాకింగ్ అనిపిస్తుంది. బుర్రున్నవాడు ఎవడన్నా సరే పోలీస్ అయ్యి ఉండొచ్చు, ఫోన్ సీజ్ చేసిన తర్వాత ఆ ఫోన్లో నిజంగానే ఒకవేళ ఏదైనా దేశద్రోహం ఇలాంటివి ఉంటే ఓకే, ఒకవేళ అమ్మాయిల ఫోటోలు ఉంటే మీడియాకి ఇస్తారా? అమ్మాయిల అలాంటి సెన్సిటివ్ పిక్చర్స్ ఏమైనా ఉంటే ఎవరైనా సరే ఒకవేళ ఇస్తే అది వీళ్ళ వల్లే, పోలీసుల వల్లే కదా బయటకు వచ్చేది, ఇంకా వేరే వాళ్ళు రాకూడదు కదా. ఒకవేళ వస్తే ఈ పోలీసులు అందరూ కూడా సూప్లో ఉంటారు కదా రేపు. అరే అబ్బాయిలు డ్రగ్స్ చేస్తున్నారంటే పక్కన పెట్టా, ఇంతమంది అమ్మాయిలు 700 మందో 800 మందో ఏదో చెప్తున్నారు, 40 మంది అని చెప్తున్నారు, ఏమీ అక్కడ కనబడతలేదు కానీ. బట్ ఒకవేళ కనుక పోలీసులో ఇచ్చుంటే దట్ ఈస్ దర్ బిగ్గెస్ట్ మిస్టేక్. తప్ప కదా అమ్మాయిల ఫోటోలు నువ్వు ప్రెస్కి ఎలా రిలీజ్ చేస్తావు? మహిళా కమిషన్ కడిగి పారేస్తుంది, వీళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి రేపు. అంటే జస్ట్ ఉన్నాయని చెప్పారు అని కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్పారు అన్నారు అనుకోండి, పోనీ చెప్పారు అనుకుంటే మరి వీళ్ళు వేసేసుకుంటున్నారు కదా టీవీలో. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే దేర్ ఈజ్ ఎ కాపీ విచ్ లావణ్య హ్యాస్. ఉదయ్ దగ్గర నుంచి ఎలా తీసుకుందో అలాగే ఈయన ఫోన్ దగ్గర నుంచి కూడా తీసి పెట్టుకుంది. సో అక్కడ అరెస్ట్ అయిన న్యూస్ని దీన్ని కనెక్ట్ చేసుకొని ఇక్కడ వెళ్ళేస్తున్నారు. ఇకపోతే సరే 800 ఫోటోలు వీడియోలో ఉన్నాయి. 800లో అందరి ఫోటోల్లో కనీసం 1000-1500 ఫోటోలు ఉంటాయి. వాటిలో నిజంగా ఇటువంటివి ఎన్ని? సరే ఒక ఆవిడ చెప్తున్న లెక్క ప్రకారం, లావణ్య చెప్తున్న లెక్క ప్రకారం ఒక 40 మంది అమ్మాయిలు అనుకుందాం. సరే 40 మంది అమ్మాయిలు ఒకవేళ ఇతను బ్లాక్మెయిల్ చేశాడు వీళ్ళందరినీ ఈ న్యూస్ పెట్టుకొని అనుకుంటే, ఒక్క అమ్మాయి అయినా సరే ఈయన మీద ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిందా? అలాంటి కేసు ఎక్కడైనా ఈయన మీద దాఖలైందా? లేదు. సో మేబీ ఆయనకి నిజంగా, నాకు తెలియదు నిజంగా ఉన్నారో లేదో, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్, ఎందుకంటే ఐ డోంట్ నో, ఆవిడ లెక్క అది. నిజంగా ఉన్నారు అనుకుంటే ఈ 40 మంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, సెకండ్ గర్ల్ ఫ్రెండ్ అలా గుర్తు కోసం ఏమైనా పెట్టుకున్నాడేమో.
బట్ ఈ రోజు ఆయన ఏ రోజు అవి బయటపెట్టలేదు, ఎందుకంటే వాళ్ళందరూ పెళ్లిళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. ఓకే, ఇవాళ నువ్వు వచ్చి గుండెలు బాదుకొని మీడియా ముందు ఇదిగో వీళ్ళంటే వాళ్ళందరూ ఎక్కడో పెళ్ళి అయ్యి సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళ పరువేం కావాలి? తప్పు కదా. ఇప్పుడు ఏ టీవీ ఛానల్ చేసినా కూడా ఒక అమ్మాయిల ఫోటోలు అలా బయటపెట్టడం తప్పు కదా. ఇంకొకటి ఏంటంటే వాడు నిజంగా బ్లాక్మెయిల్ అయితే ఈ పాటికి వాడి మీద ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే వాడి తప్పు. కానీ బ్లాక్మెయిల్ చేస్తున్న కంప్లైంట్ ఎవరి మీద ఉంది? లావణ్య మీద ఉంది. 2 మహిళలు కంప్లైంట్ చేశారు. ఇద్దరు కాదు, 3. ఒకళ్ళేమో ఈ మస్తాన్ సాయి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇట్లాగే ఎఫ్ఐఆర్ అయింది నార్సింగ్ దీంట్లో. ఇంకో కంప్లైంట్ ప్రీతి ఇచ్చింది, నా ఫోటోలు నావన్నీ పెట్టుకొని ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెప్పి, అది కూడా నార్సింగ్ పిఎస్ లోనే ఉంది కేసు. సో ఈవిడ మీద బ్లాక్ మెయిల్ చేస్తున్న కంప్లైంట్లు ఉన్నాయి తప్ప మస్తాన్ సాయి మీద బ్లాక్ మెయిల్ చేస్తున్న కంప్లైంట్లు ఏం లేవు. సో ఇప్పుడు మీరు రాస్తారం లాగానే మస్తాన్ సాయి కూడా ఇన్నోసెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? కాదు, మస్తాన్ సాయికి బ్లాక్ మెయిల్ చేసే అలవాటు కాదు, మేబీ డ్రగ్స్ ఉండొచ్చు ఖచ్చితంగా దాంట్లో. నేను ఎందుకంటే క్లియర్ కట్ గా ఆ పని అతను చెప్తున్నాడు కాబట్టి. ఇప్పుడు అతను ఒక భూతంలాగా చిత్రీకరిస్తూ, అంటే డ్రగ్స్ ఉంటే దాంట్లో ఖచ్చితంగా అతని పాపం అతను పడుతుంది, అతను చేయాల్సి పోతాడు. కానీ ఇది డిఫేమేషన్ ఏదైతే చేస్తున్నారు, ఆయన పేరు పెట్టి మిగతా అమ్మాయిలను డిఫేమ్ చేస్తారు. అది నా పాయింట్, మీరు గమనించాల్సింది. న్యూస్ ఛానల్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పోలీసులకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సరే ఈవిడికి ఏం లేదు, అమ్మాయిలను డిఫేమ్ చేయడమే అనుకుందాం. నిజంగా ఆయన ఫోటోలు 40 మంది ఉంటే ఎవ్వరు కంప్లైంట్ చేశారు? ఎవ్వరూ చేయలేదు. నువ్వే వీళ్ళందరివి బయట పెట్టి వాళ్ళ జీవితాలని బజార్ని పెట్టింది నువ్వు. ఎవరా నువ్వు? లావణ్యనా, మీడియానా, పోలీసులా? ఇప్పుడు తేలాల్సింది. చాలా తప్పు కదా ఎవరు చేసినా. ఇక్కడ వీళ్ళ 3 కూడా ఆ ఫోటోలు చూపించేసి చాలా తేలికగా ఇతని మీద దోసేసి ఇతను కామాంధ్రు లేకపోతే ఇతను బ్లాక్ మెయిల్ చెప్తున్నారు. కానీ వాడు ఏదైనా అవని, మీ 3 కల్పిట్స్. ఇప్పుడు వాళ్ళందరి జీవితం బజార్కి వచ్చింది మీ వల్లే. మీరే సమాధానం చెప్పాలి. మీరు వాళ్ళు టీవీ ఛానల్ ఆరోపిస్తుంది కరెక్ట్ అయితే, పోలీసులు ఎవరైతే ఈ ఫోటోలు ఇచ్చారో వాళ్ళు రెస్పాన్సిబుల్. కొంతమంది అయితే కనీసం మాస్క్ కూడా చేయట్లే, కొంతమంది మాస్క్ చేస్తున్నారు, కొంతమంది వేసేస్తున్నారు. సో సంథింగ్ ఈజ్ ఫిషీ. ఈ అమ్మాయే ఇంకో కాపీ పెట్టుకొని వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఏ పోలీసు వాడు ఇట్లాంటి అమ్మాయిల డీటెయిల్ ఇవ్వడు. ఇలా న్యూస్ ఛానల్తో ప్రచారం చేస్తుంటే ఈవిడ న్యూస్ ఛానల్తో కుమ్మక్కైందా అనే డౌట్ వస్తుంది ఖచ్చితంగా. అయితే నేను ఒక ఆడియో వినటం కూడా జరిగింది. ఏసీపీ లావణ్యకి సంబంధించి ఎవరో ఒక ఏసీపీ సపోర్ట్ చేస్తున్నట్లు, అలానే ఒక డీల్ కూడా మాట్లాడుకుంటున్నట్లు ఇంకొక ఆడియో, అది కూడా నిజమేనా? యు మీన్ ఇది 2 కోట్లు 10 కోట్లు? 2 కోట్లు. ఏసీపీ కదమ్మా, సిఐ అనుకుంటా. సిఐ. ఓకే. సో ఇది మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో 2023 ఏప్రిల్లో అతను ఇదే ఈ ఎఫ్ఐఆర్ రేపు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ కూడా పెట్టేసి. ఏ ఇయర్ లో అండి పెట్టింది? లాస్ట్ ఇయర్ 2023 మస్తాన్ సాయి పైన 2023 ఏప్రిల్ 1వ తేదీన ఫైల్ అయినట్టుంది, ఆర్ ఏప్రిల్ 2. ఆ రోజు అదే వీళ్ళ చెల్లెల పెళ్లి కోసం నేను అక్కడికి వెళ్తే ఒక 10 రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ లాడ్జ్లో ఉన్నప్పుడు ఒక లాస్ట్ డే గొడవ అయింది. నేను పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను ఇట్లా చేశాడు అనేది. ఇప్పుడు ఆవిడ ఎన్ని రకాలైనా మాట్లాడచ్చు, దీన్ని ఈ రకంగా ఆ రకంగా ఇటు తిప్పి రాసేది. కోర్టు ఏమి నమ్మలేదు, క్లియర్ కట్గా అది నమ్మింది. ఓకే, ఎఫ్ఐఆర్లో ఏముందో అది నమ్మింది. సరే ఇప్పుడు మళ్ళీ దీనికే స్టిక్ ఆన్ అవుతున్నట్టుగా మాట్లాడుతుంది. సో ఇక్కడ ఏమైంది, కంప్లైంట్ అయిపోయిన తర్వాత జనరల్గా రేప్ కేసు పెట్టినప్పుడు మెడికల్ టెస్ట్కి పిలుస్తారు. మెడికల్ టెస్ట్కి ఆవిడ వెళ్ళాల. ఓకే. 2 నెలల తర్వాత 2.5 నెలల తర్వాత ఆవిడ, అంటే ఏప్రిల్ అయితే మే జూన్లో ఎప్పుడో మెడికల్ టెస్ట్కి వస్తాను. అదే టైంలో 164 అంటే జడ్జి ముందు నించొని అయ్యా నాకు ఇది జరిగింది అని చెప్పాలన్నమాట. ఓకే. సో జనరల్గా కొంత వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పిన దాన్ని నిజమని చెప్పడానికి కాకుండా జడ్జి ముందు చెప్పింది ఇంకా గట్టిగా దాన్ని ఇంకా మళ్ళీ నువ్వు మార్చడానికి ఉండదు పొల్లు కూడా. ఓకే. అది 164 అంటారు. మధ్యలో వీళ్ళిద్దరికి ఒక బైండ్ ఓవర్ కూడా జరిగింది. ఓకే. ఆ బైండ్ ఓవర్ జరిగితే యాక్చువల్లీ ముందుకు వెళ్ళకూడదు, కానీ బైండ్ ఓవర్ జరిగింది, దాచిపెట్టేసి బైండ్ ఓవర్ అయిపోతే ఏమవుతుంది, మేము సెటిల్ అయిపోయాము మాకు ఏ కేసు వద్దు అని చెప్పి అప్పుడే విత్డ్రా అయిపోతే ఏం ఉండదు కదా. ఒకవేళ కనుక బైండ్ ఓవర్ కాకపోతే ఈ కేసు పెద్దదైతే మస్తాన్ సాయి దగ్గర నుంచి ఎంతో కొంత, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎంతో కొంత లాగచ్చు అని చెప్పి సిఐ చేశాడని ఈవిడ చేశాడని సిఐ ఇద్దరు మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. సో 10 కోట్లు ఈవిడ అడిగిందని 2 కోట్లకి ఈయన సెటిల్ చేశాడని. అలాగే ఆ 2 నెలలు ఎందుకు రాలేదంటే మీరు, నాకు అర్థమైంది మీరు ప్రెగ్నెంట్, సో అది అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు వస్తున్నారు నాకు అర్థమైంది అన్నట్టుగా చెప్పాడు. మీరు విన్నారు అది? లేదండి, వినలేదు.
సో తర్వాత దీన్ని చాలా పెద్ద విషయం చేసి ఈ రికార్డ్స్ అని పెట్టుకొని ఏసీబీ వాళ్ళకి అందరికీ పంపించినట్టున్నారు వీళ్ళు, మస్తాన్ సాయి అండ్ ఫ్యామిలీ వాళ్ళు. సో తర్వాత ఆయన మరి విఆర్లో పంపించినట్టుగా మనకి కొంత సమాచారం. సిఐఓ మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఆయన సిఐ లావనే మాట్లాడుకుంటున్నాడు. దాంట్లో ఆయన ఏమంటున్నా అంటే వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను బెదిరించాడండి, అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే అదే నువ్వు ఎవడు కేసు పెడతావు, నువ్వు డబ్బులు అడుగుతావా, 2 కోట్లు అడుగుతావా అని చెప్పి. మీకు వినబడుతుందా? వినిపిస్తాను. సో ఆ అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేయొచ్చు కదా నేను అన్నాను. అంటే 10 కోట్లు అడుగుతోందండి ఆ అమ్మాయి అని చెప్పి వాళ్ళ అని చెప్పారు. చెప్తే 10 కోట్లు కాదండి 2 కోట్లు కదా అడుగుతుంది అని చెప్పి అన్నట్ట. నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను, 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు, లేదా నువ్వే అడిగిచ్చావా నన్ను అంటున్నాడు. సో ఈవిడేమంటుందంటే సిఐ 2 కోట్లు అడిగాడు కాబట్టి తెలియదు. సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది. అండ్ అది ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను 5 లక్షలు 10 లక్షలు ఎందుకు తీసుకుంటాను, 10 కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడిన అది అతనితో కూడా సరదాగా ప్రచారం చేస్తారు. నేను కూడా ఎవరు చెప్పారమ్మా నాకు కూడా, మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి ఖచ్చితంగా ఎవరో నల్గొండ నుంచి ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు అన్నారనమాట, బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకరించట్లేదు, ఇన్వెస్ట్ చేసి రమ్మని చెప్పు. లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు, 2 CR అంత అమ్మాయికి కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పాడు. అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నాడు. సో వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు, ఏదో 2 CR ఇస్తే సెటిల్ అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయి ఎందుకు రావట్లేదని ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదు, కేసు పెట్టేసి వెళ్ళిపోయింది అని వాళ్ళు అడిగితే లేదండి వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అవుతున్నారు, 2 CRకి ఏదో సెటిల్ అయింది అన్నట్టుగా ఏం చెప్తున్నాడు అనమాట. సో మీరు రండి, ఇది కరెక్ట్గా ఆవిడ బర్త్డేకి 1 డే ముందు 2023లో జరిగిన కాన్వర్జేషన్. మీకు తెలుసుకుంటే ఆ బర్త్డే ఎప్పుడు మనకి కరెక్ట్ డేట్ కూడా దొరికిపోద్ది. సో తర్వాత దే విల్ గో ఆన్ స్పీకింగ్ సంథింగ్ అండ్ నువ్వు నాతో పాటు స్టేషన్కి వస్తావా, నాకు పాజిటివ్గా చెప్తాను అంటే నేను నీతో పాటు వస్తాను అంటున్నాడు. అలా తీసుకురమ్మంటారు సార్ పోనీ? 164 జడ్జి ముందు మీరు వచ్చి జరిగింది. సో ఇప్పుడు 2 months ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు, మీరు బిల్లింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం. అర్థమైందా మీకు? ఓకే. సో మీరు ఆ రోజు వచ్చినప్పుడు మెడికల్ ఎగ్జామ్ చేయించుకోలేదు, నాకు అర్థమైంది మీరు 2 months ప్రెగ్నెంట్ అని. ఇప్పుడు 2 months అయిపోయింది కదా, ల్యాబ్స్ కూడా అయిపోయింది కదా, మీరు ఇప్పుడు చేయించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి. ఒకవేళ ఆవిడ ప్రెగ్నెంట్ కాలేదు అనుకోండి, అయ్యో సార్ నేను ప్రెగ్నెంట్ ఏంటి సార్, నేను ప్రెగ్నెంట్ కాదు సార్ అని చెప్పేది కదా. అవును, దట్స్ ద పాయింట్. అట్లీస్ట్ అక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. ఎవరన్నా ప్రెగ్నెంట్ కానమ్మాయిని నువ్వు ప్రెగ్నెంట్ అన్న ఎవరన్నా అంటే మాట వరుస కన్నా కూడా అయ్యో నేను ప్రెగ్నెంట్ అంటారా లేదు? అవును అవును. షీ నోస్ దట్ షీ ఈస్ ప్రెగ్నెంట్ దెన్. సో మస్తాన్ సాయితో 2 ఏళ్ళు ఉన్నాను, అదంతా ఉన్నాం, మేము అతనింటికి వెళ్ళాం, ఇదంతా నిజమే, కంప్లైంట్ అంతా నిజమే. సో సంసారం చేశారు, ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ అయిన తర్వాత ఏదో గొడవ అయింది, గొడవ అయితే అప్పుడు జరిగింది రేపు, అప్పటిదాకా చేసిన సంసారం ఆ రోజు జరిగింది రేపు అయిపోతుంది. సో ఇప్పుడు దాని మీద సెటిల్మెంట్ కోసం 2 కోట్ల దాకా, 10 కోట్ల నుంచి మొదలెట్టి 2 కోట్లకు వచ్చింది. అయితే లావణ్యకి ఒక ఏసీపీ సపోర్ట్ ఉంది, దానికి సంబంధించి మీ దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఇదే ఉంది కదా, అతనే మాట్లాడాడు కదా, ఇది సిఏది కదా, ఇది సిఏ కాల్. ఇంతకుముందు మీరు విన్నారా? అదే అమ్మాయి చెప్తుంది కదా, నువ్వు చింటూ ఐఏసీపీ అని చెప్పి. అవునవునవును, నాకు తెలుసు ఎవరో వంతకుండా నేను బయటకు వస్తే మొత్తం విషయాలు బయట పెడతాను అన్నాడు కదా. సో బయటకు వస్తే విషయాలు బయటపడతారని చెప్పి లోపలేసారా మస్తాన్ సాయి అనే డౌట్ కూడా వస్తుంది మనకి. ఓకే. సో బేసికల్లీ మస్తాన్ సాయి కోసం జూలై 3 నుంచి ఎతుకుతున్నారు, ఇది వాస్తవం. మస్తాన్ సాయి మరి వాళ్ళకి దొరకకుండా ఇక్కడ హైదరాబాద్లో ఈ కోకాపేట విల్లలో ఉన్నాడు అనే విషయం రీసెంట్గా చాలామందికి తెలుసు. ఎందుకంటే నేనే కాదు, మీడియాలో కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒక ఆవిడ ఒక రిపోర్టర్ ఫోన్ చేసి ఇదిగో మస్తాన్ సాయి అక్కడ ఉన్నట్ట, మనం అందరం వెళ్దాం పదండి అని చెప్పి, దానికి ఊతమిస్తూ ఈ పని అబ్బాయి చెప్పే సాక్ష్యం కూడా మనకి క్లారిఫై చేస్తుంది. మస్తాన్ సాయి స్టేయింగ్ దేర్. ఓకే, అది మీరు
మీరు నమ్మే ఉంటారు కదా పని అబ్బాయి. అవును అవును. సో ఇక్కడే ఉన్నాడు అని తెలుస్తుంది, మీడియాలో అంతా వినబడుతున్నాడు మస్తాన్ సాయి. అక్కడక్కడ యాక్చువల్ దిలీప్ శంకర్ కూడా తీసుకొచ్చి మాట్లాడించాడు, ఇవన్నీ కూడా జరిగినాయి కదా. అవును. మరి పోలీసులు అప్పుడు అతను ఇక్కడ ఉన్నాడు దిలీప్ శంకర్కి తెలిసినప్పుడు దిలీప్ శంకర్ దగ్గరికి వెళ్ళి అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే డౌట్ కూడా వస్తుంది. సార్ మీరు మాట్లాడించారు కదా, అబ్బాయిని మాకు ఇవ్వండి, మేము వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్. మేబీ పోలీసులు టీవీలో యూట్యూబ్లో చూడట్లేదా? ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తంలో ఒక్కొక్కరుగా అందరూ బయటకు వచ్చేసారు. ప్రీతి ఎవరో తెలియదు, ఉదయ్ ఎవరో తెలియదు, వాళ్ళిద్దరు వచ్చేసారు. అసలు ఈ పన్నోళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు బయటకు వచ్చారు. ఫస్ట్ నుంచి వినపడుతున్న మేజర్ నేమ్ మస్తాన్ సాయి. అతని వాయిసే విన్నాం కానీ నిన్నటి వరకు అతని ఫేస్ ఎలా ఉంటుందో ఎక్కడ రివీల్ అవ్వలేదు. అతను ఇవాళ వచ్చేసాడు. ఇక మిగిలింది చింటూ. అసలు ఇతను ఎవరు? ఇతను కూడా బయటకు వచ్చే ఛాన్స్ అంటే వీళ్ళందరూ బయటకు రావడానికి కారణం ఈవిడే మేజర్, బిగ్ బాస్. ఇప్పుడు ఇతన్ని కూడా బయటకు తీసుకొచ్చే ప్లాన్ లోనే ప్రతి ఒక్కరికి ఇలా ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్ లాగా అవుతుంది. ఈవిడ పెట్టే టార్చర్ తట్టుకోలేక వాళ్ళు వచ్చేసి చెప్పేస్తారు. ఓకే, చెప్పేసిన తర్వాత ఇంకా వాళ్ళని వేటాడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రీతి బయటకు వచ్చేసింది, ప్రీతిని వేటాడుతుంది. మస్తాన్ సాయి బయటకు వచ్చాడు, మస్తాన్ సాయిని వేటాడుతుంది. సో మస్తాన్ సాయిని పట్టుకోవడానికి ట్రయల్స్ జరుగుతున్నా కూడా ఈ రోజు దాకా పోలీసులు ఎందుకు సీరియస్గా లేరు? సడన్గా ఎప్పుడైతే మస్తాన్ సాయి ఈవిడ మీద కన్ఫెషన్ ఇవ్వగానే మరి ఈవిడ ఆ ఏసీపీ అన్నప్పుడు ఆయన గుమ్మడికాయ దొంగంటే బుధాలు దొరుకున్నట్టు ఎవరైనా ఉలికి పడ్డారా, రేపు వీడు బయటకు వస్తే నా నుంచి ఏమైనా బయట పెడతాడని చెప్పి ఏదో రకంగా వీడిని ఫస్ట్ లోపల వేయండి, వీడి మీద ఎట్లా కేసింది కదా, ఇన్నాళ్ళు ఏదో మనం చూసి చూడనట్టు వదిలేసాం, వీడు ఇప్పుడు బయటకు వచ్చి ఇలా ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో ఫుట్బాల్ ఆడుతున్నాడు, దాగుడు మూతలు ఆడుతున్నాడు అని చెప్పి పట్టుకున్నారా ఏమో మరి తెలీదు. సో దాంట్లో ఈవిడ కోఆపరేషన్ ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఆ లొకేషన్ తీయడాలు ఇవన్నీ కూడా ఈవిడ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి అతనితో ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. వాళ్ళిద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటుంటారు. మస్తాన్ సాయి, లావణ్య. ఓకే, అయితే మస్తాన్ సాయికి సంబంధించి మీ దగ్గర ఒక వీడియో కూడా ఉంది అని చెప్పి. ఇదేంటంటే ఈవిడ పెట్టే టార్చర్ ఏ రేంజ్లో ఉంటుందంటే, అంటే మీకు మస్తాన్ సాయి గురించి ఈవిడ గురించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఇప్పుడు ఈవిడ చెప్తున్నట్టుగా మస్తాన్ సాయి నన్ను బెదిరించాడు, మస్తాన్ సాయి నన్ను బెదిరించి ఏదో నా వీడియోస్ పెట్టుకుని, నిజానికి ఏంటంటే మస్తాన్ సాయి పరిచయం అయిన తర్వాత మస్తాన్ సాయి మీద ఈవిడ మనసు పడి మస్తాన్ సాయిని దక్కించుకోవడానికి ట్రై చేసింది. ఎలా అంటే మస్తాన్ సాయికి అప్పుడు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండింది. ఆ అమ్మాయితో ఎలాగైనా ఇంటికి కట్ చేయించాలి, నేను టార్గెట్ చేసిన వాడి చుట్టూ ఎవరు ఉండకూడదు, వేరే అమ్మాయితో వాడు మాట్లాడకూడదు అని చెప్పి ఏం చేసింది, మస్తాన్ సాయికి ఆ అమ్మాయికి ఏదో రకంగా పొలాలు పెట్టడానికి ట్రై చేసింది ఫస్ట్. అది అలా ఉండగా మస్తాన్ సాయి ఫోన్ నుంచి ఈవిడ అదే అతని గర్ల్ ఫ్రెండ్ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా మొత్తానికి కాపీ చేసుకుంది, ఏ రకంగా పట్టి ఆవిడ కూడా చెప్పింది ఎలా వచ్చింది అంటే ఏదో ఇట్లా ఏదో చెప్తుంది కదా, ఏవో కథలు చెప్తుంది. బట్ షీఈ్ ఆల్వేస్ బెంట్ ఆన్ డూయింగ్ ఆల్ దిస్ డేటా ఎక్కడి నుంచో ఎలా కలెక్ట్ చేస్తుంది. తీసుకొని ఆ అమ్మాయి ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏవైతే సెన్సిటివ్గా ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని బెదిరించడం మొదలెట్టింది. నువ్వు వీడిని వదిలేసి వెళ్ళిపో, ఇంకోసారి వీడితో కనబడ్డామంటే ఇవన్నీ కూడా నేను మీడియాకి ఇస్తా అని చెప్పి. ఆ అమ్మాయి అయినా కూడా షీ వాజ్ లైక్ అడమెంట్, కొంచెం లేదు నాకు మస్తాన్ సాయి కావాలన్నట్టుగా ఉన్నట్టుంది. ఆ టైంలో ఇంకేం చేసింది, డైరెక్ట్గా వాళ్ళ నాన్నకి ఈ వీడియోస్ పెట్టి, చూడండి మీ అమ్మాయి ఎలా చెడిపోతుందో ఇక్కడ, మీ అమ్మాయిని అసలు ఫస్ట్ అర్జెంట్గా తీసుకెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి చెడగొట్టింది. సరే మొత్తానికి ఏమైంది, అప్పుడు మరి ఈ ఫోటోలు బయట కూడా పెట్టకుండా ఉండాలంటే ఎంతో డబ్బులు డిమాండ్ చేసిందో ఏదో మొత్తానికి ఆ అమ్మాయి సరే నేను వెళ్ళిపోతానని కానీ నేను ఊరికే వదలను ఈ అమ్మాయిని అని చెప్పి వెళ్ళి కేసు పెట్టింది నార్సింగ్ పిఎస్లో. ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నా సెన్సిటివ్ ఫొటోస్ అన్ని పెట్టుకుని. ఆ కేసు ఇప్పటికీ ఉంది. ఈయన కాదు బ్లాక్మెయిల్ చేసేది, ఈవిడే బ్లాక్మెయిల్ చేసేది. సో డ్రగ్స్ అందరూ చేశారు, ఎవరికి అలవాటు చేశారో కూడా మనకు అర్థమవుతుంది ఇంట్లో. కానీ బ్లాక్మెయిల్ చేసేది మాత్రం అందరినీ చేస్తుంది. ఈవిడ ప్రీతిని చేస్తుంది, ఉదయం చేస్తుంది, మస్తాన్ సాయం చేస్తుంది, రేపు ఆ చింటూని చేసిన పెద్ద ఇదేం లేదు. ఇప్పుడు ఆ చింటూ తనకు అనుకూలంగా ఉండుంటాడు మేబీ, అంతే. అండ్ అదే కదా, అందుకనే కదా కరాటే కళ్యాణి గారు నీతో బలవంతంగా బెదిరించి ఈ మాటలు చెప్పించారని చెప్పు, లేకపోతే నీ పరిస్థితి ఎంత దారుణంగా అవుతుందో ఊహించలేవు అనే మెసేజ్ చింటూ పంపించాడు అన్నట్టుగా మనకి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఆ రోజు ఆ టీవీ దగ్గర. దట్ వాస్ ద మెసేజ్ దట్ హీ వాంటెడ్ టు కన్వే. ఆవిడ ఫోన్ లాక్కొని వెంటనే కట్ చేసేసారు. సో రైట్ నౌ చింటూ అండ్ షీ ఆర్ ఇన్ గుడ్ టర్మ్స్. ఎన్నాడు ఉంటుందో తెలియదు, వాడిని కూడా ఏదో రోజు బాగా బ్లాక్మెయిల్ చేస్తే వాడు కూడా ఇలాగే పొగబెట్టినట్టుగా బయటకు రావచ్చు. అందరూ వస్తారు. కాకపోతే
అప్పుడు వాడు వచ్చినప్పుడు చింటూ చెడ్డవాడు అని చెప్పడానికి ఆవిడ దగ్గర 100 వీడియోలు ఉంటాయి. అవన్నీ కూడా తీసుకొస్తాయి. ఇదిగో చూడండి చింటూ ఏం చేశాడో, ఇదిగో చూడండి చింటూ అప్పుడు ఇది చేశాడు. అది పని. మీకు ఇప్పటికైనా అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను చెప్పేది.